నీట్ పేపర్ లీకేజ్ వల్ల దాదాపుగా 22 మంది పైనే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి నివాళులర్పిస్తూ ఈ రోజు కాంగ్రెస్ సంబంధించిన నేతలు, అఖిలపక్ష నేతలు కూడా నివాళులర్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. భారీ ఎత్తున నక్లెస్ రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. మాట్లాడిద్దాం సార్, ఏంటి ఈ రోజు నక్లెస్ రోడ్డు మీదకి ఇలా ర్యాలీ తీయడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఈరోజు ప్రజాస్వామ్యం గెలిచింది. యువత ముంగట మోకరిల్లిన ప్రభుత్వం మోడీ మొండితనానికి ఇది నిదర్శనం. ప్రజాస్వామ్యంలో ప్రజల బాధలు వినాల్సింది ప్రభుత్వం, కానీ 35 రోజుల నుంచి వాళ్ళు నిరాహార దీక్ష చేస్తుంటే శాంతియుతంగా ఒక్కరోజు కూడా వాళ్ళతో మాట్లాడడానికి సిద్ధంగా లేని ప్రభుత్వము ఏదైతే వాళ్ళు పార్లమెంట్ ముట్టించడానికి ప్రశాంతంగా వెళ్తుంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి వాళ్ళ తలలు పగలొట్టి ఒక మేకల మంద మీద పులి దాడి చేసినట్టు ప్రభుత్వము యువకుల మీద దాడి చేయడంతో యావత్ భారతదేశం కూడా ఉలిక్కిపడ్డది. భారతదేశం మొత్తం కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలు కావడంతో మోడీ గారు అర్ధరాత్రి నిద్ర లేచి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏదైతే డిమాండ్ పెట్టారో ప్రజాస్వామ్యంలో యువకులు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆ డిమాండ్కు తలొగ్గి ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడంతో యావత్ భారతదేశం కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు హక్కు ఉంటుంది. హక్కును కాలరాయని చూస్తే ఈ విధంగానే వాళ్ళకు గుణపాఠం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఎందుకు ఈ నిరసనలు, మళ్ళీ ఎందుకు ఈ నివాళులు అనుకుంటా మళ్ళీ రోడ్లపైకి రావడం ఎందుకంట? ఇప్పుడు వారు రాజీనామా చేశారు, ఇంకా డిమాండ్స్ ఉన్నాయి. వాళ్ళు ఈరోజు ఏదో చెప్పుకొని పోవడం కాకుండా 3-4 గంటలకు వాళ్ళు ఏదైతే యువకులతోని మీటింగ్ పెట్టారో దానిలో రాతపూర్వకంగా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఫ్యూచర్లో ఎవరికి ఇబ్బంది లేకుండా యువకుల మీద కేసులు పెట్టకుండా జాగ్రత్త పడడానికి వాళ్ళ షరతులు పూర్తిగా ప్రభుత్వంతో లిఖితపూర్వకంగా తీసుకున్న తర్వాతనే ఇది చేస్తారు. ఈ ర్యాలీ ఎందుకంటే చనిపోయినటువంటి 25 మంది యువకులు ఉన్నారో వాళ్ళకి సంఘీభావంగా వాళ్ళకు న్యాయం జరిగింది. ఇది ధర్మేంద్ర ప్రధాన్ గారు చేసినటువంటి హత్యలు ప్రభుత్వ హత్యలు కాబట్టి ఈరోజు ప్రభుత్వం తిరిగి వచ్చింది. వాళ్ళకి నివాళులు అర్పించడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రజులు మొత్తం కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా ఈరోజు నెక్లెస్ రోడ్లో వారికి సంఘీభావంగా ర్యాలీ కొనసాగుతా ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన తర్వాత కూడా ఎందుకు ఈ ర్యాలీలు నిరసనలు అనుకుంటా చాలా మంది ఇటు బీజేపీ నేతలు కూడా అడుగుతున్నా తెలుస్తా ఉంది. ఎట్లా చూస్తాం? ఇది మన ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు, కానీ ఇంకా మోదీ గారు కూడా రిజైన్ చేసేది ఉంది. ఇంకా ప్రజలకు స్టూడెంట్స్ ఏ విధంగా కొట్టారో దానికి మనకు ఏ విధంగా కొట్టారో మీరు చూశారు కదా. జంతర్ మంతర్గా పోలీసులని సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. ఇంకా ఇది ఇంకోసారి చేయకుండా వేరే గవర్నమెంట్ ఇంకోసారి చేయకుండా ఇట్లా చేయాలని మేము ఇట్లా ర్యాలీలు తీస్తున్నాము. ఇప్పుడు చూపెట్టండి, అది చూపెట్టిన తర్వాత మాట్లాడవచ్చు కదా. చూపెట్టాలి, ఫస్ట్ చెప్పేటోళ్ళు చాలా చెప్తారు, ఇట్లా ఇంకా లేదు కదా. అది చెప్పేటోళ్ళు అయితే చాలా ఉండరు. ఇంకా కాంగ్రెస్ ఇది మోదీ మీడియా అయితే కాదు కదా సార్, గోదీ మీడియా అయితే కాదు కదా. అయితే స్టూడెంట్స్ కు మీరు తెలిసింది కదా, స్టూడెంట్స్ కొట్టే ఇంకా స్టూడెంట్స్ వచ్చారు. మీకు తెలిసింది కదా, స్టూడెంట్స్ కు కొడుతూనే ఉంటే ఇంకా స్టూడెంట్స్ పెరుగుతూనే ఉన్నారు. అక్కడ స్ట్రైక్ చేయడానికి 21 మెంబర్స్ సూసైడ్ చేశారు. అది చూసి ప్రజలకు స్టూడెంట్స్ లకు లోపల నుంచి వాళ్ళు వచ్చి జంతర్ మంతర్లుగా స్ట్రైక్ చేశారు. అది ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియా ప్రొటెస్ట్ సాగుతూనే ఉంది. ఇంకా ये एग्जामिनेशन जो हुआ इसमें कितने 52 टाइम्स ये मोदी जी 12 साल में करेंगे। ये अभी आपको ये पता चलना चाहिए, एक्स हिमाचल का सीएम भी उसमें इन्वॉल्व है। और एक ये बोलना चाह रहा हूँ आपको, मोदी जी पहली बार झुके, अब जब झोला लेके जाना है आपको पता होना चाहिए। पहली बार स्टूडेंट झुका दिए, उसके साथ राहुल गांधी जी जो उनके घर के सामने बैठे मोदी के, जब ही उनकी फट गई। अभी समझ में आया मोदी जी को कांग्रेस क्या है। जब बोलते थे 70 साल की कांग्रेस है, आप तो आए 12 साल हो रहा, अब यहाँ से आपका माइनस पॉइंट शुरू हो गया। ये प्रधान गया, अब अमित शाह जाता, उसके बाद मोदी जाता, पूरी बीजेपी आउट। जय तेलंगाना, जय कांग्रेस, जय महेश अन्ना, जय रेवंत अन्ना। और स्टूडेंट जो काम कर रहे हैं बहुत अच्छा काम कर रहे हैं। और जो प्रधान जी जो दिए है इस्तीफा, वो प्रेशर में दिए, नहीं तो नेपाल और श्रीलंका के सर की हालत होती थी इनकी। ये सोच लो आप, मोदी जी को पता चल गया, रात में 12 बजे उठ रहे उन्हें फटके। 12 बजे उठने की वजह क्या है बोलो आप? 12 बजे वीडियो डाल रहे। अगर जब हमारा
हमारा उस्ताद राहुल गांधी जब टी शर्ट पहन के निकलता ना तो अच्छे अच्छे हट जाते, समझे। जय तेलंगाना, जय कांग्रेस, जय रेवंत अन्ना, जय महेश अन्ना।